క్రైస్తలో జనవరి 26వ తేదీ 2020. ఈ రోజు దేవుని వాక్యం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే యుగనికొకడు దాసులై ఉండుడి. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మనము ఈ లోకంలో స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిమి. అవును, దేవుడు మనలను బానిసలుగా చేయలేదు, కానీ స్వతంత్రులుగా చేసెను. మనము శరీర క్రియలు అనగా నేత్రాస, శరీరాస, ఇంకా అనేకమైన శరీర కార్యములు హృదయం నందు కలిగి అపవాదికి అనగా సాతానుకు బానిసలుగా మారుచున్నాము. మనము శరీర కార్యములు అనుసరించి స్వతంత్రులుగా బ్రతుకుచున్నాము. నీవు యోచించినచో దాని అంతము దుఃఖముతోనూ నిరాశతోనూ నిండియుండును. మనము స్వాతంత్రము సిల్వ నుండి మనకు అనుగ్రహింపబడినది. అయితే మనము నిజముగా స్వతంత్రులుగా ఈ లోకంలో మనలను క్రీస్తు నిమిత్తమై చెరసాలలో వేసినను మనము బంధింపబడిన వారముగా కాక స్వతంత్రులుగానే భావించదము. అట్టి స్వతంత్రము మనమందరము పొందుకుందుము కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.